గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనాన్ని ఇప్పుడు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరి గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడంటే ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకి, సంఘ సభ్యులకు దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఏమని? నీ క్రియలు, నీ కష్టము, నీ సహనము నేను ఎరుగుదును. ఎవరి క్రియలు? సంఘము యొక్క క్రియలు, సంఘము యొక్క కష్టములు, సంఘము యొక్క సహనాన్ని తండ్రి అయినటువంటి దేవుడు చూసి గుర్తెరిగి ఈ సంఘమును గురించి ఆయన అప్రిషియేట్ చేస్తూ ఉన్నాడు. నాకు తెలుసు అని. ఏమిటి ఆ క్రియలు అంటే, దావీదు కీర్తన 1:1-2 వచనాలు చదువుకుందాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము కూర్చుండక, అపహాసులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు. ఈ సంఘం ఏం చేస్తుందంటే, ఈ సంఘానికి ఒక క్రియలు ఉన్నాయి, క్యారెక్టరిస్టిక్స్. ఇవి చాలా మంచి లక్షణాలు కలిగినటువంటి సంఘం ఇది. ఎలాంటి లక్షణం ఉందంటే, దుష్టుడు ఎవడో గ్రహించి వాడు ఆలోచన చొప్పున నడవకుండా, పాపుల మార్గములు నడవకుండా, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక, రాత్రి అనక పగలనక దివారాత్రములు యెహోవా ధర్మశాస్త్రమునందు వీళ్ళు ఆనందించుచూ ఉన్నారు, ధ్యానిస్తూ ఉన్నారు, మెమరైజ్ చేసుకుంటూ ఉన్నారు. ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్యాన్ని. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటూ ఉన్నాడు నీ క్రియలు. రెండవది, వీళ్ళు వాక్యానుసారంగా ఉన్నారు, దుష్టుని దూరపరిచి. రెండవది, ఈ సంఘము కష్టపడుతుందంటే ఒక విషయంలో. ఏ విషయంలో ఈ సంఘ సభ్యులు కష్టపడుతున్నారంటే, ఎఫెసీకి రాసిన పత్రిక 4వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాం. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. సకలమైనటువంటి దుష్టత్వము, కోపము, అల్లరి, దూషణ ఇవన్నీ కూడా మీరు విసర్జించండి అని లేఖనములో ఎలాగైతే చెప్పబడి ఉన్నదో, ఈ కష్టము ఈ యొక్క లేఖనానుసారంగా జీవించటానికి, ఇంప్లిమెంట్ చేయటానికి అనునిత్యము కష్టపడుతూ ఉన్నది, ఆజ్ఞను తప్పిపోకుండా పాటించటానికి. మూడోది, దేవుడు అంటూ ఉన్నాడు నీ సహనమును నేను ఎరుగుదును. ఈ సంఘానికి సహనం ఉన్నదంట. ఏమిటి ఆ సహనము? మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ వచనము చదువుకుందాం. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు, అంతం వరకు సహించిన వాడు రక్షింపబడును. ఎంతో మంది చేత ద్వేషింపబడుతున్నప్పటికీ, దూషింపబడుతున్నప్పటికీ అంతము వరకు సహించేటువంటి ఆ యొక్క సహనము ఈ యొక్క సంఘానికి ఉన్నట్టుగా దేవుడు వీరితో స్పష్టముగా బయలుపరుస్తూ ఉన్నాడు. ఇంకొక మాట అంటున్నాడు, నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకున్న వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు. అపోస్తులు కాక తాము అపోస్తులమని దుష్టులను ఈ యొక్క సంఘం ఏం చేసిందంటే ఐడెంటిఫై చేస్తూ ఉన్నది. ఎవరు దేవుని బిడ్డ, ఎవరు దేవుని బిడ్డ కాదు, ఎవరు సరైనటువంటి బోధకుడు, ఎవరు సరైనటువంటి బోధ తీసుకొని రావట్లేదు, ఎవరిది క్రీస్తు బోధ, ఎవరిది క్రీస్తు బోధను చెరిపేటువంటి బోధ, ఎవరు ప్రవక్త, ఎవరు ప్రవక్త కానటువంటి దొంగ ప్రవక్త, ఎవరు ఎలాంటి వారు అనేటువంటి విషయాన్ని ఈ సంఘము, ఎఫెసులో ఉన్నటువంటి ఈ సంఘము చాలా జాగ్రత్తగా ఏం చేస్తుందంట, ఐడెంటిఫై చేస్తూ ఉన్నదంట ఎవరు దొంగ బోధకులని. యెర్మీయా గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. యెహోవా నాతో ఇట్లనెను, ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు, నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారితో మాట్లాడలేదు. వారు అసత్య దర్శనములను, శకునమును, మాయతంత్రములను, తమ హృదయమును పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు. సొంత డబ్బా, సొంత బోధ. ప్రభు చెప్పలేదు వాళ్ళని సేవ చేయమని, లేకపోతే పంపలేదు.
అబద్ధపు ప్రవక్తలు ఏం చేస్తూ ఉన్నారంటే వారికి వచ్చినటువంటి నోటి మాటల ద్వారా గారడిలాగా మనుషులను మోసపరుస్తూ ఉన్నారు. దేవుడు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నా నామమును బట్టి అబద్ధము ప్రకటించుచున్నారు, వాస్తవం ప్రకటించట్లేదు, సువార్తను ప్రకటించట్లేదు, వాస్తవాలను మరుగుపరుస్తూ ఉన్నారు. మరి ఏం చేస్తున్నారంట, నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారితో మాట్లాడలేదు, వారు అసత్య దర్శనమును శకునమును మాయాతంత్రము తమ హృదయమందు పుట్టిన వాంఛనను అసలు సత్యము కానటువంటిది. 100 మంది వచ్చి అంటారు, నాకు దర్శనం వచ్చింది, కీడు కనపడుతుంది, కల వచ్చింది, మీ కుటుంబం నాశనం అయిపోతుందని చెప్పాడు ప్రభు నాకు. నిజంగా చెప్పాడా? అసత్యాన్ని చెప్తున్నాడా? మరి ఏం చేయటానికి చెప్తున్నాడు? ఇలాంటి విషయాలు, ఇలాంటి దొంగ బోధలు చేసేవారు అంటే వాక్యం ఒకటి చెప్తుంటే వీరు ఇంకోటి చెప్తూ ఉంటారు. ఇలాంటి విషయాల్లో పంపనటువంటి వారు, తండ్రి పంపనటువంటి వారు అనేకులు వచ్చి బోధించేటువంటి దాన్ని వారు విన్నప్పుడు, ఎవరు ఎఫ్ఎస్సిలో ఉన్న సంఘపు బిడ్డలు విన్నప్పుడు అవి లేఖనానుసారంగా ఉన్నాయా లేవా, వాక్యము దానికి ఒప్పుకుంటుందా లేదా, లేదంటే మాయకి తంత్రానికి వీళ్ళు లోబడుతున్నారా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. వీరు లేఖనాలను పరిశీలించి అపోస్తులు కాక తాము అపోస్తులమని చెప్పుకునేటువంటి వారిని ఏం చేస్తున్నారు? ఈ సంఘము బహిష్కరించేస్తుంది, వారిని దూరపరుస్తూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చర్చ్ కొనట్లేదు. ఈరోజు మనం గమనించినట్లయితే, నువ్వు ఒక సంఘానికి వెళ్తున్నావు, ఎంతోమంది దైవజనులు, ఎంతోమంది మరి పాస్టర్స్ అనేటువంటి వారందరిని కూడా మీరు ఏం చేస్తూ ఉన్నారు? మరి గృహాలు దర్శిస్తున్నప్పుడు వారందరిని నువ్వు చేర్చుకుంటున్నావు. కానీ నీ ఆత్మీయ తండ్రి ఎవరు? నిన్ను కన్న తండ్రి ఎవరు? నిన్ను అనేక విధములుగా నీ కొరకు కన్నీరు కార్చినటువంటి వ్యక్తి ఎవరు? నీలో మార్పు రావాలి. ఈ సంఘములో మార్పు వచ్చింది. ఎవరు పడితే వారిని చేర్చుకొనటం లేదు, ఎవరు పడితే వారిని ఆహ్వానించట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరు ఏం చేస్తున్నారంటే, వీరు ఎవరి బోధ ఎలాంటిది, క్రీస్తు బోధ, క్రీస్తు బోధను చెరిపేటువంటి బోధ అని చెప్పని క్షుణ్ణంగా పరిశీలించి దూరపరుస్తూ ఉన్నారంట. ఎవరిని? దేవుడు పంపనటువంటి సోకాల్డ్ ప్రవక్తలను. అంత మాత్రమే కాదు, చూడండి ఆ యొక్క యోహాను గ్రంథము 1వ అధ్యాయం 9-10 వచనాలు చదువుకుందాం. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను గాని లోకం ఆయనను తెలుసుకొనలేదు. అసలు వాస్తవానికి దేవుడు ఉన్నాడు, యేసు ప్రభు ఉన్నాడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఈ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు వెలుగై ఉంటే, ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తూ ఉంటుంటే, ఆ వెలుగు యొద్దకు వెళ్ళరా బాబు అని, రారా బాబు అని దేవుడు నిన్ను నన్ను పిలుస్తూ ఉంటుంటే, ఆ వెలుగు దగ్గరకు పరిగెత్తకుండా, ఆ వెలుగులో రాయబడినటువంటి మాటలు నేర్చుకోకుండా, ఆ వెలుగులో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించకుండా, అబద్ధపు ప్రవక్తలు అనబడేటువంటి వారు, తప్పుడు బోధలు ప్రకటించేటువంటి వారి వైపు మీ చెవులను మీరు అప్పగించి మీ విశ్వాసపు జీవితాన్ని మీరు పాడు చేసుకుంటున్నారు. కానీ ఎఫెస్సులో ఉన్న సంఘము మటుకు ఎంత మాత్రము అలాంటి వారిని టాలరేట్ చేయటం లేదు. ఏం చేస్తూ ఉందంట? ఆ సంఘము అలాంటి వారిని టాలరేట్ చేయకుండా ఏం చేస్తుందంట? నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివి. నువ్వు ఐడెంటిఫై చేసావు, పరీక్షించావు. వాళ్ళేంటి, వారి నడకేంటి, వారు మాట్లాడే విధానం ఏంటి, వారు చేస్తున్న క్రియలేంటి, వారి జీవితం ఏంటి, వారు బోధిస్తున్నటువంటి బోధ ఏంటి, అందులో క్రీస్తున్నాడా, వాక్యానుసారంగా ఉందా అనేటువంటి విషయాల్లో ఈ సంఘము పరీక్షించి వారిని ఏం చేసిందంట? వారిని కనుగొని వారిని దూరపరుస్తూ ఉన్నది. అంత మాత్రమే కాదు, వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం, నీవు సహనమును కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. ఇదంతా దేవుడే చెప్తా ఉన్నా. ఈ మాటలన్నీ కూడా
తండ్రి కుమారు పరిశుద్ధాత్మదేవుడు ఎఫెస్సులో ఉన్న సంఘపు దూతకు ఆ యొక్క ఆత్మావశమైనటువంటి యోహాను ద్వారా ఈ విషయాలు ఆ సంఘానికి తెలియపరచమని లేఖ రాసి పంపమని ఆత్మావశమైనటువంటి యోహానుతో దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. 3వ వచనాన్ని చూస్తే, నీవు సహనము కలిగి నా నిమిత్తం భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. ఈ సంఘము సహనము కలిగిందంట. ఇంకొక విషయములో, ఏ విషయములో ఈ సంఘము సహనం కలిగి ఉన్నదంటే, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను. ఓర్పు విషయమైన వాక్యమును ఓర్పుతో, విశ్వాసముతో, ప్రార్థనా జీవితముతో విర్రవీగుతున్న దుష్టత్వము మాని లోపల నాటబడిన మీ ఆత్మలు రక్షించబడులాగన విని విశ్వసించి వాక్యానుసారంగా జీవించాలి. ఈ ఓర్పు విషయమైనటువంటి వాక్యాన్ని ఈ సంఘం ఏం చేసిందంట? సహనముతో వింటూ ఉన్నది, అంగీకరిస్తూ ఉన్నది. రెండోది ఏం చేస్తుంది? నీవు సహనము కలిగి నా నిమిత్తము భారము, ఎవరి నిమిత్తము? ప్రభు నిమిత్తము ఈ సంఘము భారం కలిగి ఉన్నది. ఏమిచ్చి అంటే మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలను. ఏం చేస్తుందంట? తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలని దేవుని యొక్క వాక్యం సెలవిచ్చిన రీతిగా ఈ సంఘము తన్ను తాను ఉపేక్షించుకొని సిలువ వైపే చూస్తూ, దిక్కులు తొట్టలేదు. ఆ సంఘానికి ఈ సంఘానికి అక్కడ కొత్త కనపడుతుంది, ఇక్కడ కొత్త, పరుగులు తీయట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకే గురి. ఎవరి మీద గురి? ప్రభు అయిన యేసుక్రీస్తు మీద గురి. భారం భరిస్తుంది. నా దేవుడు రాజ్యంలో నేను చేరాలి, నా దేవుని సన్నిధిని నేను చూడాలి అనేటువంటి భారముతో ఆ సిలువను మోసుకుంటూ తన్ను తాను ఉపేక్షించుకొని భారము కలిగి ఆ భారాన్ని భరిస్తూ ఏమవుతుందంట? ఆ సంఘము అలయలేదని నేను ఎరుగుదును. అలిసిపోలేదు. ఏ విషయంలో అలిసిపోలేదు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. మనము మేలు చేయట యందు విసుకక యుందము, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. మేలు చేసే విషయంలో విసుకక తగిన కాలము పంట కోస్తాము, తగిన కాలము ఆ మేలు చేసిన దానికి ప్రతిఫలాన్ని పొందుకుంటాము అనేటువంటి నిరీక్షణతో ఈ సంఘము మేలు చేసే విషయంలో అలయలేదంట. ఈరోజు చాలామంది అలసిపోతూ ఉన్నారు క్రైస్తవులు. మేలు చేసే విషయంలో ఒకరికి సహాయం చేస్తారు, మళ్ళీ ఆ వ్యక్తే కొద్దిగా సహాయం చేయండి అంటే, అయ్యో లేవండి మా దగ్గర అని చెప్పని అంటారు. మీ దగ్గర ఉన్నాయా లేవా మీకు తెలుసు, తండ్రి అయినటువంటి దేవునికి తెలుసు. ప్రతిదీ కూడా రిటర్న్గా రాయబడుతూ ఉంటుంది, ప్రతిదీ కూడా తెలుస్తూ ఉంటుంది. నేను కొన్ని ఉదాహరణలు నేను చెప్పట్లేదు, ఎందుకంటే మీకు అందరికి అర్థమవుతుందనే నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఈ సంఘము మేలు చేసే విషయం. మేలు అంటే ఏంటి? కీడంటే ఏంటి? మేలు అంటే ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు కాపాడుకోవాలి. ఎంతమందిని కాపాడాలి? ఎంతమందికి నువ్వు సహాయం చేయాలి? నీకు దేవుడిచ్చిన శక్తి కొలది ఎంతమందికైనా నువ్వు సహాయం చేయవచ్చు. 1 లీటర్ వాటర్ బాటిల్ మనం కొనుక్కుంటాం, బస్సు ప్రయాణం చేద్దామని కూర్చుంటాం. ఆ లీటర్ వాటర్ బాటిల్ని ఏం చేస్తామంటే సీల్ కూడా ఓపెన్ చేయం, దాన్ని అలాగే పెట్టుకొని కూర్చుంటాం. ఎందుకు? దూర ప్రయాణం చేయాలి గనక. నీళ్లు మళ్ళీ కొనుక్కోవాలంటే బస్సు ఆగుతుందో లేదో, ఆగితే మరి అక్కడ షాప్స్ ఉంటాయో లేవో, వాటర్ అందుబాటులో ఉంటుందో లేదో. నేను కొనుక్కున్నాను కాబట్టి నేనే తాగాలి, నా గమ్యం చేరేంత వరకు ఈ వాటర్ బాటిలే నా పక్కన ఉండాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఏం చేస్తారంటే వాటర్ బాటిల్ని పెట్టుకొని కూర్చుంటారు. బస్సు ప్రయాణం అవుతూ ఉంది, వెళ్తూ ఉంది. కొంత దూరం పోయిన తర్వాత నీ ట్రావెలర్ ఉంటాడు, పక్కనే ఉంటాడు, నీ పక్క సీట్లోనే. బస్సు అన్న తర్వాత 3 సీటర్ 2 సీటర్స్ ఉంటాయి కాబట్టి పక్క సీట్లో ఉంటాడు. ఆయన కూడా ప్రయాణం చేయడానికి వచ్చాడు నీతిలాగే. కానీ ఆయన దురదృష్టం ఏంటంటే వాటర్ బాటిల్ కొనుక్కోలే. నాకు పెద్ద దాహం ఏది కనుక ఎందుకులే వాటర్ బాటిల్ అని అతను
ఆయనకి కొన్ని ఎక్కిళ్ళు వస్తూ ఉంటాయి, అన్నట్టు ఎక్కిళ్ళు వస్తూ ఉంటాయి. ఈ ఎక్కిళ్ళు వచ్చినప్పుడు నువ్వేం చేస్తావంటే ఆయన ఇంకా చూస్తావు, ఏంటి వీడికి ఎక్కిళ్ళు వస్తున్నాయి అని చెప్పని చిన్నగా వాటర్ బాటిల్ తీసి మూత తీసి పారేసి పైకి ఎత్తిపెట్టుకొని తాగేవాడు కూడా ఎక్కడ వీడికి మేలు చేయాల్సి వస్తుందో, ఎక్కడ ఈ యొక్క 20 రూపాయలు పెట్టి కొనుక్కున్న వాటర్ని ఇతనికి ఇవ్వాల్సి వస్తుందని అతను ముందే నోట్లో పెట్టుకొని గడగడగడగడమని ఏం చేస్తారండి, ఒక 3-4 గుటకలు వేసి బ్రదర్ వాటర్ తాగుతారా అంటాడు. నువ్వు ఎంగిల్ చేసిన తర్వాత ఆడెందుకు తాగుతాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్పానంటే, మేలు చేయాలి అనుకున్నప్పుడు అక్కడ ఒక స్త్రీ ఉంది, వృద్ధురాలు, పేదరాలు. అందరు కానుకలు ఇస్తూ ఉంటుంటే ఆమె కలిగిన సమస్తమును ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఇచ్చింది. అందరూ అంటున్నారు, ఏమ్మా ఏంటి ఆ 2 నాణ్యాలే తీసుకొచ్చిస్తున్నావేంటి, ఇంక లేవా తీసుకొని రాపో అని చెప్పానంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అంటున్నాడు, ఆమె కలిగిన మొత్తము ఇచ్చేసింది. మీరైతే మీకు కలిగిన వాటిలో కొద్ది కొద్దిగా గీరి ఇవ్వాలా వద్దా ఆ కయ్యను హేబెల్ కథ మీకు తెలుసు కదా. ఇవ్వాలా వద్దా అని చెప్పని దేవునికి ఇచ్చే విషయంలో సణిగి మేలు చేసే విషయంలో సణిగి ఏం చేస్తున్నారు? మేలు చేస్తున్నారా? మీరు ఒక్కసారి పరిశీలన చేసుకోండి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సంఘము మేలు చేసే విషయంలో అలయలేదు. ఎంతమందికైనా సహాయం, వారి దగ్గర ఉన్న దాన్ని బట్టి సహాయం. కారణం ఏంటంటే వారు దేవుని బిడ్డలు. దేవుడు ఈ భూమి మీద ఎంతమంది జనాలు ఉన్నారు ఒక్కసారి ఆలోచించు. మన నెల్లూరు జిల్లాలో ఎంతమంది ఉన్నారు, గుంటూరు జిల్లాలో, ఆంధ్ర రాష్ట్రంలో, తమిళనాడులో, ఇండియాలో, ప్రపంచంలో ఎన్ని లక్షల కోట్ల వేల కోట్లకి తగిన జనం. వీరందరికీ దేవుడు మేలు చేసేటప్పుడు దేవుని స్వరూపంలో ఆయన అరచేతుల మీద చెప్పుకున్నటువంటి బిడ్డగా ఉన్నటువంటి నువ్వెంతమందికి మేలు చేయాలి? ఆయన బిడ్డ గనక, ఆయన రాజు గనక, రాజు బిడ్డ గనక ఎంతమందికైనా నువ్వు సహాయం చేసే విషయంలో నువ్వు అలిసిపోకూడదు. టీవీలో పరిచర్యలను మీరు ప్రోత్సహించాలి, సంఘాలను ప్రోత్సహించాలి. అనేక ప్రాంతంలో సువార్త వినబడుతున్నటువంటి స్థలములకు మీరు వెళ్ళి, ఎవరి మీటింగ్స్ అనేవి కాదు, అది దేవుని సన్నిధి, దేవుని సభలు నువ్వు గణపరిచి హానర్ చేసి నువ్వు ఆ సభలను జయప్రదం చేయాలి. నువ్వు మేలు చేయాలి. నువ్వు సాధ్యమైనంత వరకు నువ్వు మేలు చేసినప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు, శబాష్, నువ్వు మంచి బిడ్డవు, నువ్వు మేలు చేస్తూ ఉన్నావు. ఈ సంఘము మేలు చేసే విషయంలో అలయలేదని నేను ఎరుగుదును. ప్రకటన గ్రంథం 2:4 ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇన్ని లక్షణాలు ఉన్నాయి ఈ సంఘానికి. దుష్టుల ఆలోచన చొప్పున నడవలేదు ఈ సంఘం. తర్వాత విశ్వాసాన్ని కాపాడుకోవడానికి, పరిశుద్ధత కాపాడుకోవడానికి కష్టపడింది ఈ సంఘం. తర్వాత సహనం కలిగి ఉంది. ఎవరన్నా ఎన్ని మాటలన్నా కూడా సహనం కలిగి ఉంది. తర్వాత బోధకులు కానటువంటి వారిని, అబద్ధపు బోధకుని గుర్తుపెట్టి వాళ్ళని ఇచ్చేసింది. తర్వాత సహనం కలిగి ఉంది దేవుని యొక్క వాక్య విషయమై. భారం కలిగి ఉంది, సిలువని మోసుకొని తమ యొక్క గురిని దేవుని వైపు పెట్టుకొని అలసిపోలేదు మేలు చేసే విషయాల్లో. ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్నటువంటి ఈ ఎఫ్ఎస్సి సంఘపు బిడ్డలతో, సంఘపు దూతకి దేవుడు ఒక నేరము, ఒక విషయాన్ని దేవుడు వారి మీద మోపుతూ ఉన్నాడు. ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. దీపస్తంభము అంటే
సంఘము నుండి నిన్ను బహిష్కరించేస్తాను. తప్పు ఒకటి మోపుతున్నాడు ప్రభు. ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయి, కానీ వాళ్ళు తప్పు ఉంది ఏంటి? మొదట ప్రేమను విడిచిపెట్టారంటే ఫస్ట్ ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ప్రభు పట్ల చూపించే ప్రేమ. దశంభాగం తీస్తావు, అప్పుడు ఆ టైంలో ఎంత సిన్సియర్గా తీస్తావో తెలుసా? 10వ వంతు అంటావు, 20వ వంతు అంటావు, నీ డబ్బంతా ప్రభుకే అంటావు. సిన్సియారిటీ వాక్యం ప్రకారంగా. కానుకలు వర్ధిల్ల కొలిది నువ్వు దేవునికి ఇస్తావు. ప్రభువుని ప్రేమిస్తావు ఎలా? మీటింగులు పెట్టిస్తావు. ప్రభువుని ప్రేమిస్తావు ఎలా? అనేక మార్లు దైవజనుని పిలుచుకొని కుటుంబ ప్రార్థనలు జరిపిస్తావు. మొదటి ప్రేమ. ఈ మొదటి ప్రేమ ఎలా ఉంటుందంటే, లోకాన్ని నువ్వు ప్రేమించవు, లోకం వైపు చూడవు, లోకాశల వైపు నువ్వు చూడవు, టీవీ జోలే నువ్వు పోవు. అసలు ఏ నాటికి వచ్చినా సరే, ఎంతటి వాడు వచ్చినా సరే, నీకు ప్రభువే కావాలి. ప్రభు ఉంటే చాలు. ప్రభు లేని జీవితం నీకు అవసరం లేదు. ప్రభు లేని బ్రతుకు నాకు అవసరం లేదు. యథార్థంగా జీవిస్తావు, అబద్ధం ఆడవు, బూతులు మాడవు, నీతి తప్పవు, మాట తప్పవు, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదనేటువంటి ఒక మంచి స్థితిలో మొదట నువ్వు ప్రభు పట్ల, ఆయన పట్ల చూపిన ప్రేమ ఎలాంటిదంటే, దేవుణ్ణి నమ్మావు, విశ్వసించావు, ప్రభు చిత్తానుసారంగా నువ్వు జీవిస్తూ ఉన్నావు. అందుకని అంటూ ఉన్నాడు, ఆ ప్రేమను కోల్పోయింది ఈ సంఘము. దే లెఫ్ట్ దేర్ ఫస్ట్ లవ్. మొదటి ప్రేమను వారు విడిచిపెట్టేశారు. మొదటి ప్రేమ అంటే, ప్రేమ అంటే మనం ప్రేమ అనుకుంటాం. ప్రేమ అనే విషయానికి వస్తే ఏమి కోల్పోయారో తెలుసా?